హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే శ్రీ అంజలి హాస్పిటల్ దగ్గరకు వచ్చేసామండి. ఒక డాక్టర్ గారు అయితే ఉన్నారు. అసలు ఈ హాస్పిటల్లో ఎలాంటి స్పెషలైజేషన్ జరుగుతుంది, ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది, అసలు ఇంతవరకు గుంటూరులో ఇలాంటి ట్రీట్మెంట్ అయితే ఎక్కడ జరగట్లేదు. అలాంటివి కొన్ని మనమైతే తెలుసుకుందాము. మనతో డాక్టర్ గారు ఉన్నారు, ప్రసాద్ గారు. సో ఆయన గురించి అండ్ ఆయన ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది అనేది ఆయన అడిగేసి తెలుసుకుందాము. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మ. సో ఇప్పుడైతే ఇది చలికాలం సార్. సో ఈ చలికాలంలో ఎలాంటి డిసీజెస్ వస్తాయి, సో దానికి మన దగ్గర ఏదైనా ట్రీట్మెంట్ ఉందా, ఎలాంటి డిసీజెస్ వస్తాయి, దానికి మన దగ్గర ఏం ట్రీట్మెంట్ ఉంది? అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ దుర్గాప్రసాద్, ఇంటర్వెన్షన్ పల్మనాలజిస్ట్, శ్రీ అంజలి హాస్పిటల్ అండి. మాది గుంటూరు వారి తోట 7వ లైన్ గుంటూరు. సో మా హాస్పిటల్ ఎస్పెషల్లీ ఇట్స్ ఫేమస్ ఫర్ కార్డియాక్ అండ్ రెస్పిరేటరీ డిసీజెస్. సో మీరు అడిగిన క్వశ్చన్కి సీజనల్గా వచ్చే వ్యాధుల్లో మెయిన్ ఊపిరితిత్తులకు సంబంధించింది అయితే వర్షాకాలంలో చలికాలంలో వచ్చే సమస్యల్లో ఆస్తమా, ఎలర్జిక్ ఆస్తమా. సో ఎలర్జిక్ ఆస్తమా దాంతోపాటు అంటే సీజనల్గా వచ్చే ఈ చలికాలంలో చల్లదనానికి వాళ్ళకి వచ్చే నిమ్ము అని అంటారు. నార్మల్ లేటమ్గా వాళ్ళకి తెలియాలి అని అంటే సో పల్లెటూరులో నిమ్ము అని అంటారు. అది యూజువల్గా కామన్గా బ్రాంకియల్ ఆస్తమా. సో వాళ్ళకి దగ్గు, ఆయాసం, ఛాతీ పట్టేయటం ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. సో వాటికి యూజువల్లీ ఈ చలికాలంలో ఎక్సర్సర్బేషన్స్ అనేది వస్తూ ఉంటాయి. కొంచెం వాళ్ళకి దగ్గు రావటం, మైల్డ్గా గొంతులో నసలాగా రావటం, ఛాతి పట్టేయటం ఇవన్నీ కామన్గా ఉంటాయి. కాబట్టి వాటి యూజువల్లీ నిమ్ము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు, కానీ అది ఆస్తమా లక్షణాలు. సో ఆస్తమాలో ఏంటంటే యూజువల్లీ బయట ఉండే వాతావరణం చల్లదనానికి మన ఎయిర్వే రియాక్షన్ అనేది దానికి మన ఇమ్యూనిటీ మనకి ఎయిర్వేకి ఆపోజిట్గా పనిచేయడం వల్ల వచ్చే ఎయిర్వే డిసార్డర్ అది. సో ఈ బయట ఉండే చల్లదనం లేదంటే పాలిన్ గ్రెయిన్స్ అని అంటారు. యూజువల్లీ బయట కొంతమందికి ఫుడ్ పడదు. ఆ ఫుడ్ వల్ల ఈ కూల్ డ్రింక్ వాటర్స్, కూలింగ్స్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే ఆ ఎయిర్వే రియాక్షన్ వల్ల ఆ శ్వాసగొట్టాలు అనేది పెద్దగా ఉబ్బెత్తుగా అవటం, వాటి వల్ల ఊపిరి తీసుకునే పద్ధతి అనేది కొంచెం మారడం, శ్వాసగొట్టాలు ఎయిర్వే రియాక్షన్ వల్ల నసలాగా రావటం, డ్రై కాఫ్ అని అంటారు దాన్ని. దాంతోపాటు ఆ బిగుసుకుపోవటం వల్ల శ్వాసగొట్టాలు దాంట్లో ఛాతీ పట్టేసినట్టు ఉంటాం. ఇవన్నీ ఊపిరితిత్తులకు సంబంధించిన లక్షణాలు, ఆస్తమాకు ఉండే లక్షణాలు. సో ఈ లక్షణాలను ఎలాగా మనం నిర్ధారించుకోవాలి అని అంటే ఎక్కడైనా మనం దగ్గరుండే ఊపిరితిత్తుల డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు యూజువల్గా ఎక్స్రే ఒకటి తీస్తారు. ఎక్స్రే దాంతోపాటు ఎలర్జీ టెస్ట్లు ఏమైతే ఉంటాయో అవి రొటీన్ టెస్ట్లు అనమాట. సిపిపి, ఎలర్జీ టెస్ట్లు, దాంతోపాటు లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లు, వైరల్ మార్కర్స్ ఇవన్నీ చేసి ఎలర్జీకి సంబంధించిన టెస్ట్, స్పెషల్గా కొన్ని టెస్ట్లు ఉంటాయి వాటికి సంబంధించింది లైక్ IgE అని అంటారు లెవెల్స్. సో అది ఎలర్జీకి సంబంధించిన స్పెషల్ టెస్ట్ అనమాట. ఆ లెవెల్స్ని బట్టి మనం ఎంతవరకు మనకి ఎలర్జీ ఉంది అనేది తెలుస్తూ ఉండేది. దాంతోపాటు పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని కూడా చేస్తాము. ఆ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్లు ఏంటంటే మన ఊపిరితిత్తుల సామర్థ్యం ఎంత ఉంది అనేది తెలుసుకునే టెస్ట్ అనమాట అది. సో ఊపిరితిత్తుల టెస్ట్కి వాటికి ఏంటంటే యూజువల్లీ మనం నెబులైజేషన్ అనేది పెట్టి టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో దట్ టెస్ట్ చేయకముందు ఎలా వాల్యూస్ ఉన్నాయి, టెస్ట్ అంటే నెబులైజేషన్ ఇచ్చిన తర్వాత ఎలా ఉంటుంది, మన ఎయిర్వేస్ సన్నగా ఉన్న శ్వాసగొట్టాలు పెద్దగా ఉండటం, ఓపెన్ అవ్వటం, దాని ద్వారా ఆయాసం అనేది తగ్గటం, దగ్గు అనేది కొంచెం రిలీఫ్ అవటం, ఛాతీ పట్టేసినట్టు రిలీఫ్ అవటం ఇవన్నీ ఉంటాయి. సో దానివల్ల అంటే ఎయిర్వే డిజార్డర్, యూజువల్లీ ఆస్తమా అనేది హైపర్ సెన్సిటివ్ డిజార్డర్ అనమాట. యూజువల్లీ హైపర్ సెన్సిటివ్ అంటే మనకు వచ్చే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చే ఎయిర్వే రియాక్షన్ కాబట్టి సో దట్ అది రివర్సబుల్ డిసీజ్. సో ఆ ఫ్యాక్టర్ని మనం తీసేస్తే సో డిసీజ్ అనేది తగ్గిపోద్ది. సో ఆ ఫ్యాక్టర్స్ ఏవైతే ఇంపెండింగ్ ఫ్యాక్టర్స్ అంటే కూలింగ్ పడకపోవటం, కూల్ డ్రింక్స్, లేదంటే బయట పొలంలో పనిచేసే వాళ్ళకి పాలెన్స్లా దువ్వ పడుతూ ఉంటుంది. సో అలాంటివన్నీ కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటే ఆస్తమా అనేది కొంచెం కంట్రోల్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం డిపెండింగ్ అపాన్ దట్ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ఏదైతే చేసామో ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని చేసేది. సో దాంట్లో మేము FE1, FEC, PEFR రేషియోస్ అనేది చూసుకొని మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయా సార్? సో మా హాస్పిటల్లో ఇవన్నీ అవైలబిలిటీలో ఉన్నాయమ్మా. సో పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ కానీ దానికి తగ్గట్టు నిర్ధారణ చేసే టెస్ట్లు కానీ అన్నీ ఉన్నాయి ఆస్తమాకి సంబంధించింది. అండ్ అట్ ద సేమ్ టైం దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ కూడా మా దగ్గర అవైలబిలిటీ ఉంది.
ఓకే. సో అంటే అసలు ఈ సీజన్లో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కొంచెం వాటి బారిన పడకుండా ఉంటారు, అలాంటివి ఏమైనా అంటే చెప్పండి. ఆస్తమాకి ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ప్రివెన్షన్ అని అంటే ముందు మనం ఏవైతే ఫ్యాక్టర్స్ వల్ల వస్తుందో మనకి ఆస్తమా అనేది, సో దాన్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో మనం అవాయిడ్ చేసుకొని ప్రివెంట్ చేసుకోవచ్చు. లైక్ ఇవన్నీ మనకి ఏదైతే పడని వస్తువులు ఉంటాయో, పడని ఎన్విరాన్మెంట్ ఉంటుందో దానికి అవాయిడ్ చేయటం, ఏసీస్ అనేది రెగ్యులర్గా క్లీన్ చేసుకోవటం, అండ్ కూలింగ్ ఐటమ్స్ని కొన్ని అవి అవాయిడ్ చేసుకోవడం, పులుపు చల్లదనం కొంతమందికి పడవు, అవి కూడా అవాయిడ్ చేసుకోవడం. దాంతోపాటు పొలంలో ఉండే దువ్వ కానీ లేదంటే మన కెమికల్స్ వాడుతూ ఉంటాం వాళ్ళు, వాటి వల్ల కూడా కొంతమందికి ఎయిర్వే రియాక్షన్ వచ్చి ఆస్తమా అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో అలాంటివి చేస్తూ ఉంటే మనకి ప్రివెంటివ్ చేసుకుంటే మనకి డిసీజ్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. రెండోది ట్రీట్మెంట్ అయితే ఉంది, మన దగ్గర ఎవ్రీ ట్రీట్మెంట్ ఉందండి. అండ్ దీనికి తగ్గట్టు యూజువల్లీ నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ అంటే మెడికల్ మేనేజ్మెంట్లో యూజువల్లీ మేము నార్మల్గా దగ్గు తగ్గటానికి మైల్డ్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి తగ్గట్టు యాంటీబయాటిక్స్, అండ్ దాంతోపాటు ఎయిర్వే డిసార్డర్ని తగ్గించడం కోసం, రిలీఫ్ చేయడం కోసం, ఆయాసాన్ని తగ్గడం కోసం ఇన్హేలర్స్ అనేది వాడుతూ ఉంటాం. అది డిపెండ్స్ అపాన్ స్టేజ్ ఆఫ్ మన పల్మనరీ ఫంక్షన్ టెస్ట్లో వచ్చిందో దాన్ని బట్టి మనం ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్స్ అని ఉంటాయి, దాని కాంబినేషన్స్తో మనం లామా కాంబినేషన్స్ అని ఉంటాయి. సో ఇవన్నీ కాంబినేషన్స్తో మనం ఇన్హేలేషన్స్ థెరపీ ఇవ్వటం వల్ల ఆ డిసీజ్ అనేది రిలీఫ్ వస్తుంది. దాంతోపాటు రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ ఉంటే ఆస్తమాని మనం క్యూర్ చేసుకోవచ్చు.